వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గో షిట్ బై వివిఆర్. ఈ రోజు నేను ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ ఛాలెంజ్ చేస్తున్నా. ఛాలెంజ్ కాదు, ఇది నా కరెంట్ ఫాలో అయ్యే డైట్. 1300 క్యాలరీస్ డైట్. నేను దీంట్లో ఏమేమి చూపిస్తా అంటే నా మీల్స్ చూపిస్తా, నా ప్రోటీన్ ఇంటేక్ చూపిస్తా, అండ్ నా వర్కౌట్ పర్ఫార్మెన్స్, ఇంకా నా హంగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూపిస్తా. ఇప్పుడే ఒక సెషన్ కంప్లీట్ చేసుకున్నా అండ్ కార్డియోకి ప్రిపేర్ అయినా ఫ్రెష్ అయ్యి. అండ్ ఇప్పుడు ఇది ఎంటీ స్టమక్ ఎల్ కార్టినైన్ తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒక 45 minutes to 50 minutes కార్డియో చేద్దాం. ఇది తీసుకొని 3000 mg. దీని తర్వాత నా ఫస్ట్ మీల్ ఏముందో చూపిస్తాను. మనం మీల్ టూకే కావాల్సిన ఎసెన్షియల్స్ కొనుక్కోవడానికి సూపర్ మార్కెట్ వచ్చినాం. ఇక్కడ హెల్దీగా ఎలా షాప్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తా, చూసి నేర్చుకోండి. కమాన్. ఇంకొకటి హై ప్రోటీన్ పన్నీర్ వెజ్ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ కోసం తీసుకుంటున్నా. ఇది మన మీల్ 2 అన్నమాట. ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి. దీంట్లో 50 grams రైస్, 250 grams చికెన్, ఇంకా 100 grams దాల్, 100 grams పైనాపిల్ ఉంది. ఇది నా మీల్ 2. దీని మ్యాక్రోస్ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తా చూడండి. అండ్ మనం ఈవినింగ్ మనం ఇప్పుడు పడుకుంటాం. ఈవినింగ్ మనం వాక్ వెళ్లే ముందు ప్రీ వర్కౌట్ మీల్ లెక్క తింటాం. ఒక 2 hours వాక్ ఉంటది. ఒక 1 hour థ్రెడ్మిల్ పైన చేస్తాం, 1 hour పార్క్ లో చేస్తాం. ప్రీ వర్కౌట్ మీల్ లో నేను 8 egg whites తీసుకుంటా, ఇంకా 2 whole eggs తీసుకుంటా. ఇంకా స్క్రీన్ పైన దీని మ్యాక్రోస్ ఇస్తా చూడండి. మన 2 hours కార్డియో కంప్లీట్ చేసుకొని మనం మీల్ 4 ప్రిపేర్ చేసుకుంటాం. మీల్ 4 లో ఏముంటుందో చూద్దాం. ఓకేనా? కార్డియో కంప్లీట్ అయినాక మళ్ళీ కలుద్దాం. మన 2 hours కార్డియో కంప్లీట్ చేసుకున్నాక మన మీల్ ఏముంటుందంటే 150 grams కుక్డ్ చికెన్ ఉంటుంది, ఇంకా క్యారెట్ అండ్ కుకుంబర్ ఉంటుంది. నేను క్యారెట్ అండ్ కుకుంబర్ రా మెజర్మెంట్ తీసుకుంటా, పర్టికులర్ మెజర్మెంట్ ఏం తీసుకోను. తీసుకుంటే 5 almonds తీసుకుంటా, బట్ అది ఆప్షనల్. నేను ఆల్రెడీ కుక్ చేసుకోవడానికి ఆలివ్ ఆయిల్తో కుక్ చేసుకుంటా కాబట్టి మోస్ట్లీ నేను ఆల్మండ్స్ తీసుకోను. మీరు ఈ డైట్ ప్లాన్ ఫాలో అవుదామంటే ఇది ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ లాస్ డైట్ ప్లాన్. ఇది అందరికీ రికమెండ్ చేయ, బట్ ఎవరైనా ఫాలో అవుదాం అనుకుంటే ఒక 5 almonds యాడ్ చేసుకోండి. బట్ 1300 క్యాలరీస్ ఫాలో అవ్వడం నేను మీకు మాత్రం కరెక్ట్ కాదని చెప్పి రికమెండ్ చేస్తున్నా. అందుకని ఎవరి డైట్ ప్లాన్ అంత గుడ్డిగా ఫాలో అవ్వకండి. పర్టికులర్ పర్సన్ కి పర్టికులర్ డైట్ ప్లాన్ ఉంటారు యాజ్ పర్ దేర్ మెటబాలిజం. మీ మెటబాలిజం రేట్, మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏందో తెలుసుకున్న తర్వాత మీరు మీకంటూ ఒక డైట్ ప్లాన్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ లాస్ డైట్ లో ఉన్నా కాబట్టి నేను 1300 క్యాలరీస్ డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నా. మ్యాక్రోస్ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తా చూడండి. అండ్ ఇది నా 4 meals అన్నమాట ఒక డేలో. దీంట్లో 1300 క్యాలరీస్ ఉంటాయి, 160 grams ప్రోటీన్ ఉంటుంది, అరౌండ్ 80 to 100 grams కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మోస్ట్లీ 80 grams అయితేనే 1300 క్యాలరీస్ అవుతుంది కార్బోహైడ్రేట్స్. నేను బేస్డ్ ఆన్ మై ఎనర్జీ లెవెల్స్ నేను 100 grams వరకు తీసుకుంటా. ఇంకా 40 grams ఫ్యాట్స్ ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ లో ఫాలో అవ్వడం వల్ల మీ మెటబాలిజం డ్రాప్ అవుతుంది, మీ హార్మోన్స్ చాలా చేంజ్ అవుతాయి అనమాట. నేను ఎవరికి రికమెండ్ చేయ ఇది ఫాలో అవ్వమని. చాలా తక్కువ టైమే నేను ఇది ఫాలో అవుతా, ఒక 40 days. దాని తర్వాత మళ్ళీ నేను చేంజ్ చేస్తా. దీంట్లో మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్స్ అనమాట ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీల్స్ మీల్స్ అనేవి ఎప్పుడైనా పర్ఫెక్ట్ ఉండాలి. కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్స్. మనం ఇంత తక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి మన ఫైబర్ ఇంటేక్ కరెక్ట్గా ఉండదు. అప్పుడు ఫైబర్ సప్లిమెంట్ ఏమైనా తీసుకుంటే బెస్ట్. ఓకేనా? ఫర్ సమ్ డేస్ వరకు మీరు క్యాలరీస్ ఇంక్రీజ్ చేసే వరకు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్. మనకి ఇంత తక్కువ క్యాలరీస్ తింటున్నాం కాబట్టి మన రికవరీ రేట్ చాలా తక్కువ ఉంటుంది, రికవరీ రేట్. అందుకనే మన ప్రోటీన్ ఇంటేక్ చాలా హై ఉంటుంది. నేను బాడీ వెయిట్ ఇంటూ 2 grams, 2.2 grams కూడా తీసుకుంటున్నా. ఎందుకంటే నాకు మజిల్ లాస్ అవ్వద్దు కాబట్టి. నేను ఇట్లా లాంగ్ టర్మ్ ఏం ఫాలో అవ్వ, షార్ట్ టర్మే ఫాలో అవుతా. అందుకనే నాకు ఈ ప్రోటీన్ ఇంటేక్ ఓకే. బట్ మిమ్మల్ని 160 grams, 162 grams నేను తీసుకోమని రికమెండ్ చేయ. యాజ్ పర్ బాడీ వెయిట్ మీ ప్యూర్ మజిల్ మాస్ కి ఎంత సరిపోద్దో 1.6 grams to 1.8 grams తీసుకోమని నేను రికమెండ్ చేస్తా. ఇంకొకటి హంగర్ లెవెల్స్. మనం ఆల్రెడీ తక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి మన హంగర్ లెవెల్స్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. బట్ నేను ఒకటేసారి నా క్యాలరీస్ని డ్రాప్ చేయలేదు, స్లోగా డ్రాప్ చేస్తూ వచ్చిన. ఇప్పుడు తక్కువ కన్జ్యూమ్ చేస్తున్నా కాబట్టి నా ఎపటైట్ కూడా అంతనే ఉంటుంది. బట్ కొన్ని రోజులు నాకు కొంచెం హంగర్ లెవెల్ హై ఉంటుంది. ఏ రోజైనా వర్కౌట్ పర్ఫార్మెన్స్ ఎక్కువ చేసిన రోజైనా
అలాంటప్పుడు నేను 1300 క్యాలరీస్ డైట్ ఫాలో అవుతున్నా. ఎప్పుడైనా నాకు లోగా అనిపిస్తే ఒక 50 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ యాడ్ చేసుకుంటా. ప్రోటీన్ అవన్నీ సేమ్ ఉంటాయి. బట్ ఒక 50 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ 1-2 డేస్‌కి వీక్‌లో అలా ప్లాన్ చేసుకోవడం వల్ల నా మెటబాలిజంలో కూడా ఎక్కువ లో అవ్వదన్నమాట. ఇంకొకటి మన ఎనర్జీ లెవెల్స్ డ్యూరింగ్ వర్కౌట్ అనమాట. ఆల్రెడీ మనం తక్కువ క్యాలరీస్ తింటున్నాం, ఎక్కువ యాక్టివిటీ చేస్తున్నాం కాబట్టి మన ఎనర్జీ లెవెల్స్ తక్కువనే ఉంటాయి. బట్ నేను ఇప్పుడు పర్టికులర్ టైంలో నేను పర్టికులర్ వెయిట్ రెడ్యూస్ అవ్వాలంటే డెఫినెట్ గా నేను ఈ ప్లాన్ ని ఫాలో అవుతూ ఉండాలి. ఇంకా మనకి మన ట్రాన్స్ఫర్మేషన్ కి 42 డేసే ఉంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కూడా ఫాలో అవుదాం అనుకుంటే ఈ డైట్ ప్లాన్ నేను ఎవరికి రికమెండ్ చేయ. బేసికల్లీ ఈ ప్లాన్ మోస్ట్లీ మనం మన మెటబాలిజం ని బేస్ చేసుకొని మన మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకున్న తర్వాత మనం ఒక ప్లాన్ అంటూ చేసుకోవాలి. బేసిక్ థింగ్స్ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేజర్గా సప్లిమెంటేషన్ నేను ఏమేమి సప్లిమెంట్ యూజ్ చేస్తా 1300 క్యాలరీస్ డైట్ ఫాలో అవుతుంటే నా వర్కౌట్ పర్ఫార్మెన్స్ కే గానీ నా రికవరీకే గానీ ఏమేమి యూజ్ చేస్తా. ఫస్ట్ థింగ్ మనం క్రియేటిన్ యూజ్ చేస్తాం. క్రియేటిన్ మనకి ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే మన రికవరీకి హెల్ప్ చేస్తుంది. ఓకేనా, ఇంకా మన స్ట్రెంత్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి ప్రీ వర్కౌట్ మన కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తూ లాంగ్ డ్యూరేషన్ కి వర్కౌట్ చేయడానికి ప్రీ వర్కౌట్ యూజ్ అవుతుంది. ఇంకొకటి నేను తీసుకునే దాంట్లో మల్టీవిటమిన్ ఫిష్ ఆయిల్, ఇంకొకటి మెగ్నీషియం తీసుకుంటా బిఫోర్ స్లీప్. ఇవన్నీ మన రికవరీకి యూజ్ అవుతాయి. ఇంకొకటి కార్డియో చేసేటప్పుడు L-కార్టినైన్ యూజ్ చేస్తా 3000 mg. అండ్ నా హంగర్ లెవెల్స్ ని మేనేజ్ చేసుకోవడానికి రెగ్యులర్ గా కాకపోయినా ఎప్పుడైనా నాకు ఓవర్గా అనిపించినప్పుడు యాపిల్ సైడర్ వెనిగర్ యూజ్ చేస్తా నా హంగర్ని సప్రెస్ చేసుకోవడానికి. ఇవి నా బేసిక్ సప్లిమెంటేషన్ లిస్ట్. ఇవి యూజ్ చేస్తూ నా రికవరీ రేట్ని కూడా హై ఉంచడానికి, ఎందుకంటే మనకి మైక్రో న్యూట్రియన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఇంత తక్కువ మ్యాక్రోస్ ఫాలో అవుతూ మైక్రో న్యూట్రియన్స్ హిట్ చేయాలంటే అవ్వదు. కాబట్టి మనకి కంపల్సరీగా సప్లిమెంటేషన్ ఇంపార్టెంటే. మీకు నా సప్లిమెంటేషన్ లిస్ట్ కావాలంటే కామెంట్ చేయండి, మనం కామెంట్స్ లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇలాంటి ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే గోస్ట్ ఫిట్ వివిఆర్ ని సబ్స్క్రైబ్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక్కడ నా స్క్రీన్ పైన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా. ఇక్కడ నా 120 days ట్రాన్స్ఫర్మేషన్ డైలీ సిరీస్ వస్తుంది, దీంట్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. రైట్.